ఈ రోజు వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నల్లచెరువు మండలంలో జరిగిన జయహో బీసీ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి. జ్వరం వచ్చినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ సివి మదన్ కుమార్. అడవులకు నిప్పిపెట్టే వారిని కఠినంగా శిక్షించాలి. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు. నల్లచెరువు మండల కేంద్రం గీతా మందిరంలో శుక్రవారం కదిరి తెదేపా అభ్యర్థి కందికొట్ట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు జైహో బీసీ సదస్సు విజయవంతమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి, పర్వీన్ బాను, బంగారు కృష్ణమూర్తి హాజరయ్యారు. సదస్సులో ముఖ్య అతిథులు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యత చాటాలన్నారు. రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బీసీలంతా ఏకదాటిగా గెలుపు కృషి చేయాలన్నారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తే ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక చట్టం, రాజకీయ కీలక పదవులు, హోదాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు పాల్గొన్నారు. శ్లోకం చెప్పు. పెద్దలకి అందరికీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు సభలో కూర్చున్న మన బీసీ సహోదరులకి అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అస్సలాము అలైకుం చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మన ముస్లిం బీసీలు కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 2024 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కాసిం సార్ గుల్మోర్ పార్క్ అధ్యక్షులు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. మరో అతిథి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తెల్లా హరికృష్ణ పాల్గొని తన సందేశంలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బీసీ ఐక్యవేదిక జేఏసీ విస్తరించి ఐకమత్యం ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకొని రావాలని కోరారు. కస్తూరి గోపాలకృష్ణ జాతీయ అధ్యక్షులు జిల్లాల వ్యాప్తంగా కమిటీలు వేసి మనం బీసీల కొరకు పనిచేద్దామని తెలిపారు. బీసీ వికాస సమితి అధ్యక్షులు నరసింగరావు తన అభిప్రాయాలను వెల్లబుచ్చుతూ బీసీలందరూ వార్డు మెంబర్, సర్పంచ్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ అన్నింటికీ పోటీ చేయాలని కోరారు. ముఖ్యంగా జనరల్ ఎలక్షన్లో పాల్గొని బీసీలు పోటీ చేయాలి, ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయాలని జరిగింది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న తమ సందేశంలో ఐకమత్యమే మహాబలం, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, బీసీలందరూ తప్పక పోటీ చేసి రాజ్యాధికారం వైపు దూసుకుపోవాలని కోరారు. సాధ్యం కావాలంటే రథయాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి అధికారుల లక్ష్యంతో అందరూ పనిచేస్తే సాధించడం సాధ్యమే అని తెలిపారు. ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ తన వంతు సాయంగా మీ వెంట ఉండి పనిచేస్తానని తెలపడం జరిగింది. ఆఖరిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక జేఏసీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జనగణన కులగణన చేస్తానని వాగ్దానం చేయడం కూడా జరిగింది. కులగణన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో అన్ని పార్టీలు బీసీలకు 30 నుండి 50% వరకు సీట్లు కేటాయించాలని కోరడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీసీ రథయాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని జేఏసీ ద్వారా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని, అగ్రవర్ణాలు మనకు అధికారం అప్పగించారు, మనమే ఏకమై మన ఓటు మనకు నినాదంతో రాజ్యాధికారం సాధిద్దామని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కలుపుకొని రాజ్యాధికారం వైపు దూసుకెళ్తామని బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ప్రొఫెసర్ కాసిం సార్, బేరి రామచంద్ర యాదవ్, కస్తూరి గోపాలకృష్ణ, వికాస్ నరసింగరావు, మధుకరాచారి, ఆర్కే సాయన్న, ఎస్సీ జేఏసీ అధ్యక్షులు నరసింహ, వెంకటేశ్వరరావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, కుమార్ యాదవ్, మధు యాదవ్, మిగతా పెద్దలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయ వాటా కావాలని చెప్పేసి ఈ యొక్క బీసీ ఐక్యవేదిక జేసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సమావేశం చేయడం జరుగుతుంది. పెద్దలు సాయన్న గారు, మన కాసిం సార్ గారు, మన గోపాలకృష్ణ సార్ గారు, మన చారి గారు, మన నరసింహ గారు, మన మధుకర్ చారి గారు, మరి అన్ని బీసీల అనదా బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వంతో మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలి, దామాష పద్ధతిగా అందరికీ రాజకీయ వాటా కల్పించాలని చెప్పేసి జేఏసీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఫోటో దేశ ఆర్థిక సంస్కరణలో ప్రధానిగా ముందుకు నడిపించిన కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం అభినందనలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. సొంత పార్టీ ప్రధాని, జాతీయ స్థాయి నేత, తెలుగు బిడ్డను కాంగ్రెస్ అవమానించిన నేడు బీజేపీ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పివి నరసింహారావుని గౌరవించింది. ఇది మోడీ రాజనీతికి, చిత్తశుద్ధికి నిదర్శనం. చొరవ తీసుకొని గుర్తించి భారతరత్న ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. ఈరోజు ఈ దేశంలో ప్రపంచ దేశాలకు పోటీ పడేటువంటి ఆర్థిక సంస్కరణలకు మూలమైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తించకుండా, ఆయన చనిపోతే ఢిల్లీలో సంస్కారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరైనా సరే దేశం కోసం పనిచేసిన వ్యక్తులు ఏ పార్టీ అయినా సరే గుర్తిస్తాదనే దానికి ఉదాహరణ. కాబట్టి పివి నరసింహారావు గారికి ఈరోజు భారతరత్న రావడం కోట్ల మంది. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడుతూ చిన్నపిల్లలకు జ్వరం ఎక్కువగా ఉన్నా స్నానం చేయకూడదు. కొద్దిపాటి జ్వరం ఉన్నా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ పోయి బేబీ హాయిగా ఉంటుంది. ఈ వీడియోలో ఫీవర్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకు స్నానం చేయించాలా లేదా, చేయిస్తే ఏం జరుగుతుంది, ఇంకా కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, పిల్లలకి ఏవి తినిపించాలి, ఏవి తినిపించకూడదు అనేవి చాలా అనుమానాలు ఉంటాయి. మొదట ఈ వీడియోలో స్నానం గురించి తెలుసుకుందాం. తర్వాత నా వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దని నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నాకు చాలా అపోహ ఉంటుంది, ఫీవర్ అంటే ఏదో భయం, ఫీవర్ వల్ల చాలా మంది భయపడుతుంటారు. ఫీవర్ అనేది మనం తెలుసుకోవాల్సిందంటే ఫీవర్ అనేది మన శరీరం యొక్క ఒక బయట మన శరీరంలోకి ఏదైనా. అత్యంత వైభవంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధం చేశామని మంత్రి సీతక్క అన్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 4000 మంది పారిశుద్ధ్య కార్మికులను, జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. వీఐపీ, వీవీఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య శాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని, ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు పూర్తి స్థాయిలో ఉన్నాయని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్ 279 యూనిట్స్ ద్వారా 5532 టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేడారం మహా జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్ ఎస్పీ శబరీస్ ఐపీఎస్, ఐటీడీఏ పీఓ అంకిత్, ఐఏఎస్ అదనపు కలెక్టర్ శ్రీజ, డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, దేవాదాయ శాఖ అధికారి రాజేంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అవగాహన లోపంతో జరిగే నష్టాన్ని అంచనా వేయకుండా అటవీ పరిసర ప్రాంతాలలో నిప్పు పెడుతుంటారు. దీనివల్ల ఈ ప్రపంచంలో తీరని నష్టం జరుగుతుందని వారికి తెలియదు. అడవుల్లో మనుషులను తప్ప సమస్త జీవరాశుల యొక్క నివాసాలు ఉంటాయని మొదట గుర్తించాలి. ఒకవేళ మన నివాసాలు అదే విధంగా కాలిపోతే మనం ఎన్ని కష్టాలకు గురవుతామని స్పష్టంగా ఆలోచించాలి. అలా ఆలోచన చేయలేని వారికి తెలియజెప్పాలి. సంబంధిత ప్రాంత అధికారులు, విద్యావంతులు, విఘ్నులు పాటుపడాలి. అడవుల్లో అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఉంచారు. అంతేకాకుండా ఎన్నో కోట్ల మొక్కలు కొత్తగా జన్మించి ఉంటాయి. మొక్కలన్నీ నాశనం అవ్వడమే కాకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం, అడవుల ఉన్నతి కోసం ప్రభుత్వాలు కేటాయించిన ప్రజాధనం బుగ్గిపాలవుతుందని తెలుసుకోవాలి. చెట్లు, అడవులే లేకపోతే సమస్త ప్రాణకోటికి ఆక్సిజన్, ఆహారం, నీరు, గూడు, భూమి వాతావరణం సమతుల్యత దొరకదని వారు వాపోయారు. తద్వారా సమస్త జీవరాశులు మూల్యం చెల్లించుకోక తప్పదని, ఏ పొరపాటు జరిగినా అది మనిషి మీదే ప్రభావం చూపిస్తుందని మనుషులు గుర్తించాలి. బాధ్యత గల పౌరులు అడవులు అగ్నికి ఆహుతవుతే జరిగే నష్టాన్ని సంబంధిత ప్రాంత ప్రజలకు వివరించి చెప్పడం అందరి బాధ్యత అని వారు తెలియజేయుచున్నారు. ఈ విషయంపై రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లు డప్పు వేయించి చట్టాలను ఉల్లంఘించిన వారికి, అడవులను నష్టపరిచిన వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయని తెలియజేయాలని వారు కోరారు. ఇప్పటికైనా అడవుల యొక్క, చెట్ల యొక్క విశిష్టతను గుర్తించాలని, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని, లేని పక్షంలో కరువు ఛాయలు పలుముకోవడంతో పాటు కరోనా లాంటి మహమ్మారులు. శ్రీకాకుళం పట్టణంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న ఎస్వీఎస్ థియేటర్కు అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం హీరో సుహాన్, శరణ్య, శివాని, నితిన్, ప్రసన్న, దర్శకుడు దుష్యాంత్ కటికినేనేలు ప్రేక్షకులతో మమేకమై చిత్ర విజయాన్ని సాధిస్తున్నందుకు ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 6వ రోజు ఈ సినిమా దిగ్విజయంగా సాగడం ఆనందంగా ఉందని, మంచి కథలకు ప్రేక్షాదరణ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఇంకా మంచి మంచి చిత్ర కథలు ఉన్నాయని, మరిన్ని మంచి సినిమాలు తీయడం జరుగుతాయని హీరో సుహాస్ అన్నారు. అంతకుముందు థియేటర్ యాజమాన్యం చిత్ర యూనిట్ కు స్వాగతం పలికారు. చిత్ర యూనిట్ తో ఎస్వీఎస్ మేనేజర్ రవి తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం సిఆర్ పల్లికి సమీపంలో ఉన్న అడవికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నింపు పెట్టడంతో అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సిఆర్ పల్లి గ్రామ ప్రజలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టంగా కమ్ముకోవడంతో పచ్చని అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఎన్నో జీవరాశులు సజీవ దహనమయ్యాయి. ఏది అర్పలేరుగా నువ్వే మంచి పని కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కూటగుల్ల కామ్రేడ్ రవూఫ్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నిర్మించిన స్మారక స్తూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన చేసిన పీడిత ప్రజల కోసం చేసిన ఉద్యమాల గురించి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కూటగుల్లకు చెందిన ప్రసాద్, వెంకటేష్, భూమి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విప్లవ సాత్వికుడు, అమరుడు కామ్రేడ్ ఎస్ఏ రౌఫ్ గారు మరి 2014 ఫిబ్రవరి 9వ తేదీన తన తుది శ్వాస విడచడం జరిగింది. కామ్రేడ్ చార్ మజుందార్ రాజకీయాలను ఈ ప్రాంతంలో పురుడు పోసుకోవాలంటే కామ్రేడ్ ఎస్ఏ రౌఫ్ గారే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అన్నీరు లేని నవ సమాజ నిర్మాణం కోసం, పేద పెద్ద తారతమ్యం లేని సమాజం కోసం మరి పోరాటం చేసినటువంటి మహనీయుడు. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి ఏ క్లాస్ నుంచి డి క్లాస్లోకి వచ్చినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన కామ్రేడ్ ఎస్ఏ రౌఫ్ గారు అని చెప్పేసి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అనుచిత ప్రవర్తిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆ ఉపాధ్యాయుడికి మెమో జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన 6వ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థినిలు ఓ ఉపాధ్యాయుడి భుజంపై చేతితో కొట్టాడు. దాంతో ఓ విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఉపాధ్యాయుడు తమ పిల్లలపై అనుచితంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ సదరు ఉపాధ్యాయుడిని వివరణ కోరగా అతడు అల్లరి చేస్తున్నందువల్లే విద్యార్థినులను కొట్టినట్లు చెప్పాడు. అయితే గతంలోనూ ఆ ఉపాధ్యాయుడిపై అలాంటి ఆరోపణలే ఉండటంతో ప్రిన్సిపల్ అతనికి మెమో జారీ చేశారు. అంతేకాక ఆ క్లాస్ సెక్షన్ నుండి వేరే చోటికి మార్చినట్లు 15 రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్లో ఉంచి ప్రవర్తనలో మార్పు రాకపోతే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని ప్రిన్సిపల్ లవకుమారి తెలిపారు. మొదటి బెంచి చివరి బెంచి వాళ్ళు మాత్రం వర్క్ చేయలేదు కాబట్టి అలా చేస్తున్నాం కాబట్టి కొట్టారండి సార్ అని చెప్పారు. బట్ మధ్యలో ఉన్నటువంటి బెంచ్లో 6 ఉన్నారు. 6లో కూడా 3 పిల్లలు మాత్రం ఏమన్నారంటే అవునండి సార్ మేము వర్క్ చేస్తున్నా సరే కొడుతున్నారు అని చెప్పారు. వేరే అమ్మాయి వేరేలాగా చెప్పింది. ఆ కొట్టడం కూడా ఏంటంటే ఎక్కడ కొడుతున్నారంటే ఇలా భుజం మీద కొడుతున్నారు అన్న విషయం చెప్పడం జరిగింది. నేను వెంటనే మరి కన్సర్న్ సార్ని హిందీ మాస్టర్ని మా సీనియర్ టీచర్స్ తోటి మీటింగ్ పెట్టి మరి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోతులూరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముందుగా బైపాస్ రోడ్డు మీదుగా ఉండ్రాచవరం గ్రామం మీదుగా పోతునూరు గ్రామానికి వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రజల హర్షధ్వానాల మధ్య జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు ముందుగా వైఎస్ షర్మిలకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోతులూరులో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమని, ఈ రెండింటిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో రాష్ట్రం ఏ విధంగా ఉందో గుర్తు చేశారు. నిరుద్యోగ వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద నాయకులను నిలదీస్తారని హెచ్చరించారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరు బాపురాజు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, డివిఆర్కే చౌదరి, రాజనాల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్న, కానీ ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశారు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి. తిరువూరు నియోజకవర్గ కేంద్రంగా పీడీఎస్ బియ్యం రవాణా. ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఏలూరు జిల్లాలో నుంచి నియోజకవర్గం కేంద్రంగా రేషన్ బియ్యం లోడ్లు జరుగుతున్నాయి. అధికారులు కొసరు దాడులు మాత్రమే చేస్తున్నారు, కానీ అసలు ఎంత వెళ్తుంది ప్రశ్నార్థకంగానే ఉంది. దళారులు తమ పరిధిలోనికి కొత్తవారు రాకుండా ఉండాలనే కారణాలతో సమాచారం ఇచ్చి అధికారులు పట్టుకునే విధంగా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులైనా అసలు విషయంపై ఆరా తీసి పేదలకు చెందిన రేషన్ బియ్యం పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. విసన్నపేట మండలం నరసాపురం శివారు ఎన్ఎస్పీ కెనాల్పై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 95 క్వింటాలు పట్టుకున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు. జాయింట్ కలెక్టర్కు సమాచారం రావడంతో జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, మరికొందరు ఇన్స్పెక్టర్లు
ఏఎస్ఓ సివిల్ సప్లై డిటి నాగరాజు తిరువూరు ఏ కొండూరు మండలాలు తనిఖీ చేసి అనంతరం బిసన్నపేట ఎన్ఎస్పి కాల్వకట్టపై అక్రమంగా లోడవుతున్న పీడీఎస్ బియ్యం 190 బస్తాలు పట్టుకున్నారు. లారీ ఏపీ 21 TA 6156లో లోడ్ చేయడం కొరకు ప్యాసింజర్ టాటా మ్యాజిక్ ఏపీ 37 TV 4623 మరియు బొలెరో ఏపీ 39 TV 4623 నుండి పీడీఎస్ బియ్యాన్ని చాట్రాయి మండలం సిగుడిపాడి నుండి చింతలపూడి మండలం రాఘవపురం నుండి మనుసూరు మండలం గొల్లపూడి నుండి పీడీఎస్ బియ్యం తీసుకువచ్చి లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. ముదిరాజు కృష్ణ శివదీపు, నక్క నాగ వెంకటేశ్వరరావు, ఇంచుమూడి రవి, లాగు బాల మురళిపై 6A మరియు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కేవలం ఎన్ని